గ్రేటర్ సిటీలో జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నగరంలో మంచినీరు వృధా చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన అధికారులు బంజారాహిల్స్ లోని పలు ఏరియాల్లో తనిఖీలు నిర్వహించారు. జలమండలి సప్లై చేస్తున్న నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. మంచినీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇవాటి నుంచి రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మర్ సీజన్ కావడంతో డ్రింకింగ్ వాటర్ ను వేస్ట్ చేయొద్దని స్థానికులకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రేటర్ లో సప్లై చేస్తున్న వాటర్ తోనే గల్లీల్లో వాహనాలు, ఇంటి పరిసరాలను క్లీన్ చేస్తున్నారని జలమండలికి కంప్లైంట్స్ వెళ్లాయి. తాగునీటి వృధాపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్కి ఏంటంటే 6 o'clock నుంచి సప్లై స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ పట్టుకుంటారు. ఫస్ట్ వాటర్ పట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కార్లు కడగడం, వాకిలు కడగడం అట్లాంటిది మన మంజీరా వాటర్ తోటి చాలాగా వృధా చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వాటర్ వేస్ట్ చేసిన ఎమ్మడి ఏం చేస్తున్నామంటే మేము ఒక టీమ్గా ఎండీ గారి ఆదేశాల ప్రకారం మేము టీమ్గా చూస్తూ ఉన్నాము. ఆ టీమ్గా తిరిగేసి ఎక్కడికైతే సప్లై టైమింగ్ ఉందో అక్కడంతా తిరిగేసి ఎవరైతే వాటర్ వేస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా మేము 1000 rupees జరిమానా విధిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము అట్లా మళ్ళీ తిరిగి ఒకవేళ అట్లా మళ్ళీ వాటర్ వేస్టేజ్ చేసినట్లయితే రెండోసారి వాళ్ళ వాటర్ కనెక్షన్ అనేది మనం డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే మనం వాళ్ళకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఎట్లా అంటే మనకు కృష్ణా నాగార్జున సాగర్ నుంచి జలాలు మేము ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి తీసుకొని వస్తున్నాము. అటువంటి వాటర్ని వృధా చేయకుండా ఉండాలని చెప్తున్నాం. దీంతోపాటు వచ్చే వానాకాలంలో కూడా ఎవరెవరికైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పిట్స్ లేవో వాటి అన్నిటిని కూడా కట్టుకోవాలని చెప్పేసి మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము. మా ఏరియాలో వచ్చినప్పటికీ దాదాపుగా 1000 నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ కట్టిస్తున్నాము. దాంతోపాటు ఈ నీటి వృధాను అరికట్టాలని చెప్పేసి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి వచ్చే వరల్డ్ వాటర్ డే రోజు కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వాటిని నీటి వృధాను అరికట్టే ప్రయత్నం